ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా, వందనాలయ్యా. ఈ ఆధ్యాత్మిక పాఠాలు విని ప్రభులో మీరు ఎంతగానో బలపరచబడుతున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ నిరంతర పోరాటంలో ఏ వ్యక్తిని అడిగినా జీవితం అంతా కష్టాలేనండి అంటారు. జీవన ప్రయాణం అంతా నా తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు బాధలు అనుభవిస్తూనే ఉన్నాను అంటారు. కొంతమంది చాలా సంతోషంగా ఉన్నాను, నా లైఫ్ నేను అనుభవిస్తున్నాను అంటారు. సరే, అనుభవిస్తున్న వాళ్ళ గొడవ తర్వాత మాట్లాడుకుందాము. ఈ భౌతికతలో, ఈ నిరంతర పోరాటంలో కష్టాలు అనుకుంటున్నవంటి ఆ కష్టాల యొక్క తీవ్రత బలహీనపరచబడాలి. అది కొంతమంది ఒక మాట అంటారు, ప్రతి సమస్యకి కాలమే సమాధానం చెప్తుందండి అంటారు. దైవికమైన వంటి ఒక మాట చెప్పమంటారా? ప్రతి సమస్యకి నీ ఒక్కరిదానివే, నీ ఒక్క వ్యక్తివే సమాధానం చెప్పగలవు. మనం ఎదురు చూస్తున్న ఆ అసాధారణమైన శక్తి ఏదైతే ఉందో, ఆ జీవము కలిగిన శక్తి ఏదైతే ఉందో, ఈ భౌతిక జీవన ప్రయాణములో ఏ పోరాటమైనా ఎన్ని దినాలు గడుస్తున్నా, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కాలం సమాధానం చెప్తుంది. కానీ ఇన్ టైంలో కాలం సమాధానం చెప్పాలి అంటే ప్రభు మనతో ఉండాలి. సరే, మీరు సమస్యలుగా భావిస్తున్నారు కదా, ఈ సమస్యలు బయట నుంచి వస్తున్నాయా, మీలో నుంచి వస్తున్నాయా? మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను. ఈ మాటలు సంపూర్ణంగా వినండి. వినే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మీ శ్రమలనే వంటి ఒక ప్రయాణం ఏదైతే ఉందో అది చాలా సులువంతంగా వాటిని దాటి మీ జీవనాన్ని సంతోషంగా ఉంచే ఒక ప్రక్రియలోనికి తీసుకుని వెళుతుంది. మీ బుద్ధి మీకోసం పనిచేసే వంటి ఒక నియంత్రణ సాధనలోనికి మీరు వెళ్ళాలి. వస్తువు ఏదో రీతిగా వాడేస్తే పని చేస్తుంది, ఏదో రీతిగా వాడేయాలి అనేది మీ బుద్ధి యొక్క లక్షణం అయిపోయింది. మీ బుద్ధిని ఏదో రీతిగా వాడేయకండి. దాన్ని చక్కగా వాడగలిగితే మీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. అందుకే ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం. ఈ ఆత్మజ్ఞానం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఎదుగుదలను తీసుకుని వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు నిరంతర పోరాటంలో ఎన్నో బరువులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో కష్టాలు మీద ఉన్నాయని అలిసి సొమ్మసల్లి ప్రయాణిస్తున్న నీతో ఈరోజు ప్రభు స్పష్టంగా మాట్లాడాలని ఈ పూట ప్రభు ఈ మాటలు మీ అంతకు తీసుకొని వచ్చారు. అక్షరము రాని అజ్ఞాని చేత మహిమ కలిగిన సింహాసన ఆసీనుడై ఉన్నవంటి తేజోమయుడైనటువంటి దేవుడు ఈ మట్టి పురుగుని మహిమతో ఎంచి ఈ పూట ప్రభు మీతో మాట్లాడబోతా ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక సాధన కొరకైనవంటి ఈ మాటలు దయచేసి మీరిని మీ ఆధ్యాత్మిక, మీ అంతరంగ పురుషుని యందు మీరు ఎదుగుతారని సంతోషిస్తూ ఉన్నాను. మనిషిలో జీవితం ఘోరముగా దెబ్బతీసిన తర్వాత ఏంటి సమస్యలన్నీ, ఏంటి బాధలన్నీ, నాతోనే అంతమైపోవాలి, నేను చనిపోవాలనుకుంటారు. మీ జీవితం మీ కాళ్ళు విరవకముందే, మీరు కుంటిపడకముందే మీరు ఒక ఎరుకుతో, అంటే చాలా తెలుసుకొని మీరు నడవాలి.
వివేకం కలిగిన వారైతే ఇందులోంచి ఎలా బయటికి రావాలని ముందుగానే ఆలోచిస్తారు. మీరు ఈ భౌతికమైన జీవనంలో మీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు ఆధ్యాత్మిక జీవితమే ప్రాముఖ్యమని నడవాలి. అప్పుడు మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి దాన్ని కూడా చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. తెలుసు అనుకుంటాను, చాలామంది సమస్యలు ఉన్న వాళ్ళు సన్యాసులుగా అయిపోయారని. ఈ భౌతిక జీవన ప్రయాణంలో ఈ సమస్యలను తట్టుకోలేక, వీటిని ఎదిరించలేక, వీటి నుంచి జయం పొందుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది సన్యాసం తీసుకుంటున్నారు. కొంతమంది ఈ శ్రమలను తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జీవితంలోనికి వెళ్ళిపోయాము అంటారు. భౌతిక జీవనంలో ఒక పని ప్రారంభించి ఒక కుటుంబాన్నో, ఒక ఉద్యోగాన్నో, ఒక వ్యాపారాన్నో ప్రారంభించి అది విఫలమైందని దాన్ని మధ్యలో విడిచిపెట్టి తట్టుకోలేక సన్యాసం తీసుకుంటే మంచిదేనా? లేకపోతే ఒక తాగుడుతో ఉంటే చాలామంది అంటారు, ఈ సమస్యలు తట్టుకోలేక తాగుతున్నాను అంటారు. కొంతమంది సమస్యలు తట్టుకోలేక పిచ్చివాళ్ళైపోయారు. ఈ జీవన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ దేనికో దానికి బాధపడుతూనే ఉన్నారు. మీరు నాకు ఒక్కరిని చూపించండి దేనికి బాధపడట్లేదు అనేవారిని. నాకు కూడా అంతే. నాకు ఆత్మల పట్ల దేవునికి ఇంకా సమీపంగా చేరాలి, అనేక మందిని చేర్చాలనే ఒక వేదన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వేదన ఎందులో నుంచి వస్తుంది, దాన్ని ఎలాగా జాగ్రత్తగా నియంత్రించాలి అనేవంటి ఒక విధానాన్ని మనం గ్రహించుకొని చాలా తెలుసుకొని జీవనాన్ని ముందుకు నడిపించాలి. జీవితం అనేది కొంతమంది ఏదోలాగా నడిపేద్దాం అనుకుంటున్నారు. ఏదోలాగా నడిపేస్తే ఏదో వాహనం వచ్చి గుద్దుకోదా? జీవితం అనేది ఏదోలాగా నడిపేద్దాం అనుకుంటున్నారు. ఏదో ఒకలాగా నడిపిస్తే మన వాహనానికి ఏదో వాహనం వచ్చి గుద్దుకుంటుంది. ఏదో ఇలా నడపకూడదు. మన జీవితాన్ని జాగ్రత్తగా నడపాలి. జీవితం వెనకాల ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే కనిపించట్లేదో, జీవితంలో ప్రతి విషయానికి బాధపడుతున్నాడు మానవుడు. ఒకరితో ఉండడం వల్ల బాధ, ఒకరితో లేకపోవడం వల్ల బాధ. మీ బాధకు మూలం ఏంటో ఒకసారి అర్థం చేసుకుంటూ ప్రయాణించాలి. ఇప్పుడు చాలామంది బాధలు కష్టాలు ఉంటేనే దేవుడు అవసరం. చర్చికి ఎందుకు వచ్చావమ్మా? నాకు కడుపులో నొప్పి వచ్చిందండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలండి, నాకు ఉద్యోగం రావాలండి. ఎవరైనా కొత్తగా మందిరానికి వెళుతున్న వారిని పక్కోళ్ళు అడుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్తున్నావే, ఏ కష్టం వచ్చింది? మీరు గమనించారా? అడుగుతారు ఖచ్చితంగా. అంటే ఏదో కష్టం వస్తే ఎవరు అవసరం? దేవుడు అవసరం. ఇది బాగా అర్థమవుతుంది మనుషులకి. అర్థం కాని కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి జీవితంలో కొన్ని విషయాల్లో కొంత అవగాహన అవసరం. మీరు ఈ భౌతికమైన వంటి సమస్యలను ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల మీలో సగ భాగం చనిపోయింది బిడ్డలారా. చాలామంది అంటారు, నేను బ్రతికి ఉన్నాను కానీ ఈ శ్రమల వల్ల నేను చనిపోయాను. మీరు ఈ మాటలు చాలామందిలో వినే ఉంటారు. ఇలా సగం జీవితంతో ఉండడం అనేది మానవుల్లో చాలామంది అనుకుంటున్న వంటి ఒక భయంకరమైన వేదన.
వాళ్ళ అజ్ఞానము ఏదో రీతిలుగా, ఏదో సందర్భంతో, ఏదో ఒక సమస్యతో బాధపడేలాంటి విషయంలోనికే తీసుకుని వెళుతుంది. బైబిల్ లేఖనం చెప్తుంది, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఈ 2 సార్లు ఈ పదాలు ఎందుకు వచ్చాయంటే దేవుడు మనల్ని ఆనందంగా ఉంచాలని. కొంతమంది పెళ్ళి అవ్వలేదని బాధపడతారు. మరి కొంతమంది పెళ్ళైన తర్వాత భర్త బాగోలేదని, భార్య బాగోలేదని, ఇంకా బిడ్డలు కనలేదని బాధపడతారు. ఎట్టకేలకు బిడ్డలు పుట్టిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పులు ఉన్నాయని, బిడ్డలు చదివించుకోవాలని, బిడ్డలకు మంచి లైఫ్ ఇవ్వాలని బాధపడతారు. తల్లిదండ్రుల బాధ ఇలాగుంటే బిడ్డలు అనుకుంటారు, నేను ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, లగ్జరీ లైఫ్ను అనుభవించాలని పిల్లలు బాధపడతారు. బాధే, అది ఒక బాధే. ఖచ్చితంగా వెతికి పెళ్ళి అవుతుందిగా. పిల్లలకి కొంచెం అవగాహన తీసుకురావాలి తల్లిదండ్రులు. ప్రాథమికంగా నీ జీవిత పునాది అనేది చాలా ప్రాముఖ్యమని. మీరు కొన్ని చెట్లను చూడండి, మామిడి చెట్టుని కావచ్చు, కొన్ని చెట్లను చూస్తే, సరే మామిడి చెట్టే చూడండి, మామిడి చెట్టుని తోటమాలి ఏం చేస్తాడంటే అవి చిన్నగా ఉన్నప్పుడే కొమ్మల్ని కట్ చేసి, ఒకవేళ పూత వస్తున్నప్పుడు కూడా పూతను కూడా కట్ చేసేస్తాడు. 1-2 కాయలు కాస్తుంది కదని చెప్పి ఆ పూతను ఉంచడం, ఆ పూతను కూడా కట్ చేస్తాడు. అలా 2-3 కాపుల్ని ఏం చేస్తాడంటే కాయనివ్వడం, కాసే టయానికి పూత ఆకుని కట్ చేసి, అది 2-3 కాపులు వాటిల్ని వచ్చే వంటి కొమ్మల్ని, చిగుర్ని, పూతని కట్ చేసి ఒక నియంత్రణలోనికి తీసుకుని వచ్చి 4వసారి వాటిని ఎదుగుదలకి వదిలేస్తాడనమాట. అంటే ఈ 2-3 సార్లు ఈ ఆకులు, కొమ్మలు కట్ చేయడం వల్ల ఆ చెట్టు మొదలు ఏదైతే ఉందో ఆ మొదలకి ఈ బలం ఉండిపోతుంది. అదే ఈ 2-3 సార్లు యొక్క పంటని తను తీసుకోవాలనుకున్నాడు అనుకో, ఈ కింద మొదలు బలహీనపరచబడి కాయలు, పూత, ఆకులు ఎక్కువ బలం తీసుకుంటాయి. ఈరోజు జీవితం కూడా బిడ్డలకు ఒక అవగాహన తేవాలి తల్లిదండ్రులు. ఈ జీవనంలో వారి ప్రాథమిక జీవితం బలహీనపరచబడి ఈ సినిమా వైపు, ఈ గేమ్స్ వైపు బొత్తిగా ఇంకా జీవితంలో ఏదీ లేదు. ఇంకా వాళ్ళకి సంతోషం పట్ల ఏ అభిప్రాయం లేదు, కుటుంబం పట్ల, బంధుత్వం పట్ల, సమాజం పట్ల. కొంతమంది పిల్లలు మనం మాట్లాడితే కూడా పలకలేని స్థితిలో ఉన్నారు. అవునా కదా? అంటే అవి కూడా కష్టాలే. తల్లిదండ్రులు కదా, నా బిడ్డ నా మాట వినట్లేదు. మాట వినే టైంలో వాళ్ళకి జీవితం పట్ల ఒక అవగాహన విషయంలో మీరు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. భలేగుందులేని ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోబెడుతుంటే మొత్తానికి నాశనం అయిపోతున్నాడు. అందుకని పిల్లలారా మీ బిడ్డల్ని దేవుని వైపు మలచండి. అందుకని అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ నడిపిస్తే పెద్ద అయిన తర్వాత ఆ త్రోవ తప్పిపోడుగా. అంటే ఇప్పుడు బాలుడిని నడవలసిన త్రోవ నడిపించట్లేదు, నడవకూడని త్రోవలు ఏవైతే ఉన్నాయో వాటిని నడవమని చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలు చాలామంది సినిమాకి వెళ్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? చాలా ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. దైవజనులు బిడ్డలు హాఫ్ కటింగు, ఫుల్ కటింగు, అంటే ఒక మాదిరికర వ్యవస్థ సృష్టించవలసినటువంటి వారు, కానీ ఒక వింత ప్రక్రియ జరిగిపోతుంది. ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ జీవన ప్రయాణంలో ఒక వ్యతిరేకత. సరే, ఈ పేరెంట్స్ ఆలోచించే ఆలోచన ఏంటంటే వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఎప్పుడు బాగా చదువుకుంటాడు, ఎప్పుడు మంచి పెళ్లి చేయాలి అని. వీడికి పెళ్ళి అవుద్ది, బిడ్డలు, ఈ బిడ్డలు ఎదిగి వీళ్ళు వృద్ధులైన తర్వాత
ఈడు అది పెట్టలేదు, ఇది చూడలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అనే నెగిటివ్ థింకింగ్స్ అన్నీ మీదేసుకుంటారు. అది ఒక మెంటల్ బాధ, అది ఒక పెద్ద మానసిక బాధలు. ఇంకా చూసుకోండి, ఇంకా ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని బాధల కన్నా నా బాధ చాలా పెద్ద బాధ, నాకు ఇలాంటి సమస్యలు ఎవ్వరికీ రాకూడదు అనుకుంటారు. మీరు అనుకునే ఉంటారు, అనుకున్నారా లేదా? వెళ్ళారా? ప్రతి వ్యక్తి స్థాయికి తగినట్టుగా చీర కట్టుకుంటున్నాడా లేదా? ఆకలికి తగినట్టుగా ఆహారం తింటున్నాడా లేదా? నీ జీవితానికి సరిపడా బాధ నీకుంది, ఇంకొకరికి సరిపడా బాధ ఇంకొకరికి ఉంది. ఎవరికి వాళ్ళే ఆ బాధ ఎక్కువగానే చూసుకుంటున్నారు, అది తక్కువ లేదు. ఇప్పుడు ఈ బాధ అనే ఒక ప్రక్రియ ఎలా జరుగుతుంది? మీరు డబ్బు ద్వారా బాధపడట్లేదు, మీకున్న కుటుంబం ద్వారా బాధపడట్లేదు, అన్నిటిలో నుంచి సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడో సంతోషం లోపిస్తుందని బాధపడుతున్నారు. మీరు పూర్తిగా ఇప్పుడు సగం జీవంతో ఉన్నారు. మీరే చెప్తారుగా, నేను మానసికంగా చనిపోయాను, పైకి అలా తిరుగుతున్నానంతే అంటారు. అవునా కదా? అంటే మీరు సగం చచ్చిపోయారు, సగభాగమే నిలుస్తుంది. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తుతో పాటు మిమ్మల్ని లేపాడు. ఎందుకో తెలుసా? మన నిర్జీవ బ్రతుకులను ఫుల్ఫిల్ చేయాలని, ఒక అసాధారణమైన శక్తి ద్వారా మన జీవితాలు సంతోషంగా మార్చబడాలని. ఈ భౌతికమైన జీవన ప్రయాణంలో ఈ బాధ అంతా ఏంటి? దేనికోసం? దీనికోసమేనా? మీరు పూర్తిగా సంతోషంగా జీవించాలనే జీవితంలో మీరు ఓడిపోతున్నారు. మీరు డబ్బు ద్వారా, ఈ శరీర సంబంధమైన వంటి ఈ కోరికల ద్వారా, ఈ మత్తు పదార్థాల ద్వారా కొంతమంది ఏదో రీతిగా ఈ జీవన ప్రక్రియలో సంతోషంగా ఉండాలి అని, దాని ద్వారా సంతోషంగా ఉంటాను, దీని ద్వారా సంతోషంగా ఉంటాను, ఇది బాగుపడితే సంతోషంగా ఉంటాను, ఇది పరిష్కారం అయితే సంతోషంగా ఉంటాను అంటారు. పరిష్కారం అనేది భూమి మీద జరుగుతూ ఉంటుంది, మరొక సమస్య వస్తూనే ఉంటుంది. మీ సంతోషానికి ఈ సమస్యల్ని ముడిపెట్టకండి, అప్పుడు ఆధ్యాత్మిక జీవితం సజావుగా సాగదు. పరిగెడుతున్న వ్యక్తికి కాళ్ళకి కర్ర విసిరినట్టుగా అయిపోతుంది, ముందుకు పడిపోతారు. మీరు పూర్తి జీవంతో దేవుని కృపాసనము దగ్గర ఒలీవ చెట్టుల వలె మీరు ఫలిస్తూ ఉంటే మీలో నిర్జీవత ఉండదు. ఈ కష్టాలనే ఒక భాగాన్ని మీరు సునాయాసంగా దాటి వెళ్ళిపోగలరు. మీరే వీటిని దాటి వెళ్ళాలి. కాలం దాటిపోదు. కాలం దినాలు గడిచే కొలది మీరు దాటి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. మీరు పూర్తిగా వీలైనంత త్వరగా దాటిపోవడానికి సహాయం చేసేది ఆ యొక్క జీవము కలిగిన వంటి దేవుడు. కొన్ని బాధల నుంచి, కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని దేశాలలో ఉన్న అలవాటుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. నిజంగా పెట్టలేరా? సంతోషంగా ఉండడం కోసం ప్రతి వ్యక్తి కూడా ఈ భౌతికంగా కృత్రిమ సంతోషాల వైపుకు పూర్తిగా మోళ్ళైపోయాడు. కృత్రిమ సంతోషాలే. నిజమైన సంతోషానికి ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయాడు. ప్రతి సమస్య నుండి బయటపడినప్పుడు జీవన ప్రయాణంలో వచ్చే ప్రతి సమస్య వెడల ఉన్న ఒక విషయాన్ని చాలా జ్ఞానంతో ఎదుర్కొని ఆ జీవనాన్ని సజావుగా కొనసాగించిన సంతోషం కన్నా
ఈరోజు కృత్రిమ సంతోషాలు ప్రతి జీవితంలో ప్రాముఖ్య స్థానంలో ఉన్నాయి, ముఖ్యమైన స్థానంలో ఉన్నాయి. ఈ జీవన పరిమాణ క్రమం ఏదైతే ఉందో అది బొత్తిగా పాడైపోయింది. ఇది ఎక్కడో చోట ఎత్తుక్కుంటుంది సంతోషాన్ని, తనున్న జీవితం చాలా కష్టాలుగా భావిస్తుంది. అందుకనే ప్రభు అన్నారు, మీరు పరసంబంధమైన జీవితంలోనికి వెళితే భూ సంబంధమైన వాటి ఎడల మీ దృష్టి తగ్గిపోతుంది. అప్పుడు మీకు ఏ సంతోషం అయితే వస్తుందో దాని ఎడల మీరు సంపూర్ణంగా ఆనందిస్తారు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఈ భౌతికత నుంచి కొంచెం దూరంగా రమ్మని. ఇక్కడ ఉన్న ఈ శరీరము అన్నిటికన్నా పెద్దది. ఇది నియంత్రించడానికి, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల ఇది పాడైపోతుంది. మానసికంగా, బలహీనంగా, వ్యాధులతో, సమస్యలతో. ఇది దేవుని యొక్క ఆలయం, మీ శరీరం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ భావోద్వేగాల వల్ల, ఏ ఆలోచన వల్ల మీ వ్యాధికి, మీ బాధకి కారణమవుతుందో వీటిని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేయండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చెల్లారా, మీరు నా యొద్దకు రండి, ఆ భారాన్ని నాకు మీద పెట్టండి. కానీ చాలామంది ఈరోజు భారాన్ని వాళ్ళ మీదే ఉంచుకుంటున్నారు. చాలామంది భారం, పిల్లల్ని బాగా చదివించాలనే భారం, అప్పులు తీర్చాలనే భారం, జాబు చేయాలనే భారం, కుటుంబాన్ని బాగా నడిపించాలనే భారం, నన్ను నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే భారం. ఓకే, యేసుక్రీస్తు వారి గృహానికి అధిపతి అని క్రైస్తవ గుమ్మాల మీద పెడతారు. యేసుక్రీస్తు వారి గృహానికి అధిపతి అని చాలామంది తలుపుల మీద అంటిస్తూ ఉంటారు. గృహానికి అధిపతి అయినప్పుడు దానికి నిర్మాణకర్త అయి దాన్ని వ్యవహరించగలిగే సామర్థ్యత ఉందని నువ్వు పెట్టుకుంటున్నావు కదా. మరి ఆయన మీద భారాన్ని వేయకుండా ఆయనకి ఇవ్వవలసిన సమయంలో ఆయనకు ఒక అవకాశం ఇవ్వలేనివంటి పరిస్థితిలో నీ జీవనాన్ని సంపూర్ణంగా లోకం వైపే నడిపిస్తున్నావు. మరి ఇది ఎంతవరకు నీ కష్టానికి మూలమవుతుంది? ఒకసారి ఆలోచించు. ఈ సమస్యలన్నిటిని బట్టి ఎంతో ప్రయాసపడుతూ చివరికి వచ్చే నిర్ణయం ఏంటో తెలుసా? ప్రయాసపడే కన్నా దానికోసం ఎదురు చూసి విశ్వాసంతో ఉంటే మేలు అని. అయితే ముందు చేసే ప్రయత్నాలన్నీ నీ ప్రయాసే. ఈ కష్టాలన్నిటిని బట్టి నీ ప్రయాస కాస్త ప్రభు కృపాసనం దగ్గరకు వచ్చా. నీ శ్రమల ప్రయాస ప్రవాహం దేవుని కృపాసనం దగ్గర నిలిపింది. నువ్వు స్థిరంగా ఉండగలిగితే, వేచి ఉండగలిగితే, మీరు దేవుని కృపాసనం దగ్గర వేచి ఉండడం తెలుసుకోండి. మీరు వేచి ఉండడం అనే వంటి విషయం మీద అవగాహన లేకపోతే మీ భక్తి జీవితం అంతా వ్యర్థమే. మీరు విశ్వంలో చిన్న జీవి. యావత్తు ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుని దగ్గర వేచి ఉండకుండగా నీవే అన్నీ చేయాలనుకునే వంటి ఒక ఆలోచన తీరు నియంత్రించుకోగలిగితే నీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నువ్వు శ్రమలో కృంగి నీ ఎత్తేమైనా మూరడు పెంచుకోగలవా అంటాడు. నిజమే కదా. మనం ఏడ్చి మన ఎత్తి అన్న పెంచుకోగలమా? మనకున్న కష్టం నుంచి కొంచెం ఏదైనా ఎసులుబాటు తెచ్చుకోగలమా? బాగా గంతండి, ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. బాగా ఏడవండి, నీరసం వచ్చి సొమ్మసెల్లి ఉయ్యాల్లో చంటి పిల్లడు ఏడ్చి సొమ్మసెల్లి నిద్రపోతాడు. అంతే. బాధ వచ్చినప్పుడు చాలామంది ఏడ్చి నిద్రపోతారు. ఉదయానికి మామూలే. ఆ ఏడుపేదో దేవుని కృపాసనం దగ్గర ఏడొచ్చుగా, అది మాత్రం చేయరు. ఒక సులభవంతమైన వంటి ప్రక్రియలోనికి నడవకుండగా మీ జ్ఞానం మిమ్మల్ని
తప్పుడు అభిప్రాయాల వైపు నడిపిస్తుందేమో. మీ జ్ఞానాన్ని మీకోసం ఉపయోగించండి. అది నియంత్రణ లేకుండా వాడేస్తే మీ జీవితంలో చాలా నష్టపోతారు. బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, లేదా మీ శ్రమను మీ కష్టాన్ని నియంత్రించుకునే సామర్థ్యత ఉందనుకోండి, కొన్ని మీరే చక్కబడేస్తున్నారు. ఎట్టకేలకు మీరు చేయలేనిది ఏదైనా మీ మీద పడితే అప్పుడు దేవుడి మీద పడుతున్నారు. కానీ ప్రాథమికంగా ప్రతి విషయంలో మీరు దేవుని సహాయాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ దుఃఖం, మీ చింత, మీ నిరీక్షణ, మీ వేదన ఇవన్నిటికి ఒక ప్రాముఖ్యంగా ఒక అర్థం అనేది ఏర్పాటవుతుంది. ఈ సృష్టిలో ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ సృష్టిలో మిమ్మల్ని తప్ప ఈ సృష్టిలో మీ జీవన విధానాన్ని చూడండి. మీరు ఎదురు చూడటం తప్ప మరొక దారేదే లేదు. సృష్టిలో వేచి ఉండలేకపోవడం వల్లే ఈ దుఃఖాలన్నీ. ఎందుకంటే మీకు ఎన్నెన్నో కోరికలు, ఆశలు ఉన్నాయి భౌతికంగా. ఇవన్నిటిని ఏదో రీతిగా తీర్చుకోవాలనే ప్రయాణంలో మీరు ఏచి ఉండలేక పడుతూ లెగుస్తూ దెబ్బలు తింటూ బాధపడుతూ మీరే ప్రయాణిస్తూ ఎంతో శ్రమపడిపోతున్నారు. కానీ ప్రాథమికంగా ప్రభు చెప్తున్నారు, మీ ప్రయాసంతా నా మీద వేయండి, మీకు నేను సంతోషం కలగజేస్తాను. అంటే నువ్వెవరు నాకు సంతోషం ఇవ్వడానికి? నేనే సంతోషాన్ని తెచ్చుకోగలను కదా అని మీ ప్రయాస. దేవుడు అనేటువంటి వ్యక్తి ఇచ్చే సంతోషం అది సంపూర్ణంగా ఉంటుంది. లేదా మీకు మీరుగా తెచ్చుకున్న సంతోషం ఎంతసేపు ఉంటుంది? దేవుడు పెడితే తృప్తి. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. మనం ఇప్పుడు ఆ కాసేపుడికే సంతోషాన్ని ఎత్తుకుంటాం. మరుక్షణమే మానవత్వానికి, మర్యాదకి, కుటుంబానికి, సొసైటీకి అన్నిటికీ వ్యతిరేకంగా జీవిస్తాం. అవునా కదా? కానీ ఒక ఆత్మ మనలో క్రియ చేసినప్పుడు మనం ప్రతిదాన్ని చాలా ఎరుకుతో తెలుసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఈ జీవన ప్రయాణం ఫిజికల్గా తిరిగే ప్రతిదీ కూడా మీరు గమనించండి. నిజానికి భౌతికంగా ఉండే ప్రతిదీ కూడా ఈ జీవన ప్రయాణంలో ఒక పోరాటం జరిగిస్తూనే ఉన్నాయి. మీలో చాలామందికి భక్తి అనే రకరకాల పిచ్చిలో ఉన్నారు. అందుకనే చాలామంది దేవతలుగా ఉన్న మనుషుల్ని పూజిస్తున్నారు. దేవుడు ఒక్కడే అని తెలుసు. దేవతలుగా ఉన్న మనుషులకి వివిధ కోరికలు, వివిధ ఆశలు ఉన్నాయి. అవి నెరవేర్చడానికన్నా వీరు దారి తప్పాలిగా. కానీ దేవుడికి ఒకే ఇష్టం, ఒకే ఆశ, ఒకే కోరిక. ముందు మీ ప్రణాళిక ఏంటో, మీ జీవితంలో ఉన్నటువంటి ఒక స్వస్థత మీరు ఎరుకలో ఉండాలి. అంటే ఎలాగుంది అసలు అంటే, ప్రయాణిస్తున్నామని తెలుసు, ఆ ప్రయాణానికి సేఫ్టీ లేనప్పుడు, ఆ ప్రయాణం సురక్షితంగా నడవదని తెలిసినప్పుడు కూడా ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, కారు పైన అందంగానే ఉంటుంది, చక్రాలు బాగుంటాయి, ఇంజిన్ మాత్రం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇంజిన్ ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలియని ఒక వాహనాన్ని ఎక్కిన మీరు గమ్యాన్ని చేరుకుంటారా? మీరు ఎక్కిన వాహనం మీ గమ్యాన్ని చేర్చేలా ఉండాలి. మీ కష్టాలను బట్టి కన్నీళ్లు కార్చి ప్రభు కృపాసనం చేరండి. ప్రాథమికంగా మీకు మీరే ఒక నిజాయితీని మెయింటైన్ చేయండి. సమర్థించుకునేవంటి ఒక మనసును విడిచిపెట్టండి. పర్వాలేదులే అనుకునే స్వభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడు ఈ భౌతికంగా వస్తున్న వంటి ఈ ప్రతిదాన్ని మీరు దాటిపోగలరు సమర్థవంతంగా. అప్పుడు ఈ జీవం సరిగా పనిచేయడం నేర్చుకుంటుంది. అప్పుడు మీరు తెలుసుకోగలిగినవన్నీ తెలుసుకోగలుగుతారు. మీరు ఈ ఒక్కటి సరిచేసుకోండి. నిజాయితీగా ఉంటే ఏ మోసము లేదు.
మీ జీవితంలో దేన్ని మర్చిపోకూడదు. మీరు ఇలా ఉంటే మీ జీవన ప్రయాణంలో ప్రతి కష్టం నుంచి చాలా సులువుగా బయటపడగలరు. ప్రతి కష్టం నుంచి దేవుడు మీతో నుండి బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు చాలా కష్టంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రజలందరూ ఎన్నో రకాల బాధలతో బంధింపబడి ఉన్నారు. ఇశ్రాయేల్ని వారి మధ్యకొచ్చి వారిని ఎదుర్కొని వారిని విడిపించి వారిని సంతోషమైన ప్రాంతానికి నడిపించాలనుకున్నారు. దేవుడు ఆశ ప్రజల్ని కానాను తీసుకువెళ్ళాలని. మానవుని ఆశ, ఇశ్రాయేలు ఆశ అది కావాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది తినాలి అని. రైట్, ప్రయాణము ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అద్భుతమైనది సిద్ధపరిచారు. ఇక్కడ సరిపెట్టుకొని నడవగలిగితే, ఈ భౌతికతలో సరిపెట్టుకొని నడవగలిగితే మనకి సిద్ధపరిచిన పరలోకంలో ఎంత అద్భుతమైన జీవితం ఉంది. కానానులో అందరికీ తెలుసు, కానానులో సరిపడే వంటి సమస్తమును పెట్టాడు. పాలు తేనెలు ప్రవహించు వంటి ప్రదేశంగా. కానీ ప్రయాణమంతా ఇదే గోల. ప్రయాణంలో సరిపెట్టుకుంటే త్వరగా వెళ్ళి అక్కడ సమృద్ధిని అనుభవించవచ్చు కదా. కానీ ఈ సమృద్ధి ప్రయాణంలోనే కోరుకుంటున్నాడు. అందుకే ఈ కష్టాలన్నీ. బిడ్డలారా, ఒక నిశ్చయత కలిగి ఉండండి. మన ప్రయాణం తర్వాత సమృద్ధి ఉంది, విందు ఉంది, సంతోషం ఉంది. యేసుతో కూర్చొని మనము పరవశించి సంతోషించే అద్భుతమైన విందు ఉంది. ఆ విందులో ఈ భౌతికమైన శ్రమలలో బిడ్డలు తప్పిపోతున్నారా, భర్త తప్పిపోతున్నారా, కుటుంబం తప్పిపోతుందా, ఎవరు తప్పిపోతున్నారో చూసి వారిని ఈ భౌతికమైనవి కష్టాలు అన్నతవి కావని పక్కన పెట్టి ఏవి అవసరమో, ఏది ప్రాథమికంగా ఆలోచించాలో ఆ ఆలోచనలోనికి మీరు వెళితే కనుక ఈ భౌతిక కష్టాలన్నీ మీకు కష్టాలుగా ఉండవు బిడ్డలారా. ఈ భౌతిక కష్టాన్ని ఎక్కువ స్థాయిలో చూస్తున్నారు. అందుకే ఆ ఎక్కువ స్థాయి మీ జీవితంలో 99% మీ జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవనంలో, జీవన ప్రయాణంలో కష్టాలు సహజం. కానీ పోరాటం వెనకాలన్న గొప్ప విజయంలో ఉన్న ఆ పరలోకం చేరాలనేది. ఎందుకంటే చాలామంది పరలోకాన్ని ఇక్కడే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ విన్నారు కదా. అక్కడ ఏం విన్నారు? పరలోకంలో కన్యకులు ఉంటారు, పరలోకంలో విందు వినోదాలు ఉంటాయి, పరలోకంలో రమ్య కావాలా, ఊర్వశి కావాలా, వాళ్ళందరూ వస్తారు. అక్కడ చక్కగా తినొచ్చు, మొత్తులై తాగొచ్చు, జలసా చేయొచ్చని విన్నారు కదా. విన్నదాన్ని బట్టే అక్కడిదిక్కడ కొంత శాంపుల్గా ట్రై చేద్దామని వ్యభిచారము, తాగుడు, ఈ మొత్తు పదార్థాలు స్వర్గంలో తేలినట్టుగా. ఎందులో తేలినట్టుగా అంటే స్వర్గం ఎలా ఉంటుంది, స్వర్గం ఎలా ఉంటుందని విన్నారు. పర్లేదు చెప్పండి, స్వర్గం ఎలా ఉంటుందని విన్నారు. అంటే మొత్తులో తేలుతున్నట్టు ఉంటుందని విన్నారు కనుకే ఆ స్వర్గం అనే మందుని ఇప్పుడు ముందుగానే శాంపుల్గా ట్రై చేస్తున్నారు. అంటే ఇక స్వర్గం అవసరం లేదా? అంటే స్వర్గం అలాగే ఉంటుందా? ప్రజలు అనుకునే స్వర్గం అలాగే ఉంది. కానీ దేవుడిస్తున్న స్వర్గం అలా ఉండదు కదా. అలాగుంటుందా? బైబిల్ ఎలా ఉంటుందని చెప్పింది. చాలామంది ఆ స్వర్గాన్ని శాంపుల్గా భూమి మీద అనుభవించాలనుకుంటున్నారు. అందాకన్నా ఈ స్వర్గాల్లో తేలిపోవడాలు అక్కడ ఉండవు. అక్కడంతా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రకటన గ్రంథం చదవడం భయమే, కానీ చదవండి, చదివిన వరకే ఆ మార్గాలు తెరవబడతాయి. చదవడం భయమైతే ప్రతి 20 నిమిషాల ప్రార్థన, 10-20 నిమిషాల భక్తి జీవితం మీరు చేరవలసిన గమ్యస్థానం చేర్చాం. మీరు చేరవలసిన గమ్యస్థానం ఏంటో నేర్చుకోండి. దానికి సమయం ఇవ్వండి. ఈ భౌతికమైన కష్టాల్లో ఏడవడం, ఆలోచించడం, ఇవన్నిటి వల్ల టైము ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించి ఇవన్నిటిని ప్రాథమికంగా నియంత్రణలోకి తీసుకొచ్చి ఎక్కువ సమయాన్ని దేవునితో ఉండండి. అప్పుడు
ఈ కష్టాలన్నీ మీ ముందు నుంచి మంచు కొండలు కరిగినట్టుగా కరిగిపోతాయి. కనుక మీ ప్రయాసంతో ప్రభు మీనేయండి. ఆ ప్రభువే మీరు చేరవలసిన గమ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తారు. మీకు మీరుగా నడవాలి, మీకు మీరుగా జయించాలనుకునే ఈ ప్రయాస నిత్యము ప్రయాసే. కానీ ఒక అసాధారణమైన శక్తితో నింపి ప్రతిదాన్ని సాధ్యం చేయగల సమర్థుడైన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన మీద సంపూర్ణంగా భారమేయండి. ప్రభు మీ జీవితాల ఎల్ల సంపూర్ణత జరిగించునుగాక. ఆమేన్.